అదే కదా జరిగింది. ఇక్కడ ప్రాణహితపై 2 బ్యారేజీలు, వార్దాపై 1, వెన్గంగాపై మరొకటి. ఆ రెండింటిని కనెక్ట్ చేసేలా భారీ కాంక్రీట్ బండ్. వార్దా వైపు నుంచి ఇప్పటికే ఉన్న కెనాల్తో సుందిలకు నీళ్లు. 22 కిలోమీటర్ల మేర సొరంగం, 5.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్. అలైన్మెంట్ ను దాదాపు ఖరారు. వారంలో సీఎంల మీటింగ్ ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు. ఈ నెల 10న ప్రధాని మోడీతో మాట్లాడించేలా ప్రయత్నాలు. నేడు తుమ్మిడిహట్టికి మంత్రులు జూపల్లి, మరో మంత్రి ఇద్దరు పోతా ఉన్నారు, వివేక్ కూడా. ఈ ఏడికి వార్దా, ఆ తర్వాత తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టడానికి. ఇక్కడ ప్రజలందరూ బాగా తెలుసుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి విషయం ఉంటుంది. ఇది ఇగో ఈడ కట్టిండు కాళేశ్వరం. కాళేశ్వరం ఈడ కట్టిండు కేసీఆర్. ఇగో ఇక్కడి నుంచి ఇగో ఈడ తమ్మిడిహెట్టి ఉంటుంది. ఈ తమ్మిడిహెట్టి కాడికి వెన్గంగా, ఇవన్నీ వారదా, ఇవన్నీ వస్తాయి. ఇగో ఇది ఎల్లంపల్లి. అయితే కేసీఆర్ ఏం చేసిందంటే ఈ ఎల్లంపల్లికి నీళ్లు, ఇగో ఇదేమో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది గోదావరి నది. ఈ గోదావరి నదిలో కేసీఆర్ ఏం చేసిండు, ఈ కాళేశ్వరం దగ్గర కట్టి 100 మీటర్ల కిందికి వచ్చి ఈడో పంపు పెట్టి ఇలా పోసాడు. ఎత్తిపోతల కార్యక్రమం. తమ్మిడేటి దగ్గర నుంచి ఏంటంటే ఇగో ఇట్లా చక్కగా నీళ్ళు వస్తాయి, ఎత్తులేదు గిత్తులేదు. ఇట్లయితే 100 మీటర్లు ఎత్తాలి, ఇట్లయితే జస్ట్ ఇక్కడ 21 మీటర్లు ఎత్తిపోస్తే ఇలా పడతాయి. వాస్తవానికి మరి ఈడికి నీళ్ళు ఎట్ట రావాలి, వస్తే ఈడికేనన్నా రావాలి, ఇళ్ళకేనన్నా రావాలి. అంటే కేవలం ఈ ఈ కాళేశ్వరం పేరు మీద డబ్బులు దొబ్బుక తినడానికి ఆడినటువంటి ఆట ఇదంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, ఇక్కడ కడతామని చెప్తా ఉంది. ఏది తమ్మిడిహెట్టి కడతామని చెప్తా ఉంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్మానేరు, తర్వాత రంగనాయక సాగర్, పోచమ్మ సాగర్, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనకి ఏం చెప్తా ఉన్నారు, కాళేశ్వరం 1 కోటి ఎకరాల మాగాని. ఇక్కడ నుంచి నీళ్లు బంద్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయింది. 1 కోటి ఎకరాల మాగానం ఎప్పుడో గులబడ్డది. ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎల్లంపల్లి నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్నటువంటి నీళ్ళే. పబ్లిక్ తెలియదు కాబట్టి ఈ నీళ్ళే వస్తున్నాయని చెప్తారు. ఈ నీళ్ళు ఎక్కడి అని హరీష్ రావు గడికోపారి చెప్తా ఉంటాడు. ఇదంతా కేవలం దోపిడికి, వీళ్ళు దోపిడిది అయిపోయింది కదా. దీంతో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా. ఇగో ఎల్లంపల్లి కాడ తమ్మిడేటి కాడ మళ్ళా కడతామని పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కాలువలు దొవి పెట్టిరు ఇక్కడ ఆల్రెడీ. సో దానికి కొద్దిగా ఖర్చు అయితే అయిపోయేది. దాని పేరే తమ్మిడిహెట్టి దగ్గర కట్టేటువంటి దాని పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల సవంతి ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టిరు. దాన్ని కేసీఆర్ మార్చేసి కాళేశ్వరం అని పెట్టి రకరకాల జిమ్మికులు చేసిండు. ఓ దానికి సరస్వతి అని, ఓ దానికి ఇంకో పేరు లక్ష్మి, ఇట్లా దేవుళ్ళ పేరు పెట్టిండి. ఎవడు తిట్టకుండా తెరువు ఓడిపోకుండా కేసీఆర్ దుకాణం ఇది. ఇప్పుడు దీంట్లో కూడా మరి ఇప్పుడు ఏమైనా అర్జెంట్ ఉందా అనే తమ్మిడిహెట్టి కాడ అంటే, ఇక్కడ తమ్మిడిహెట్టి కాడ కట్టడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ లో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తే గ్రావిటీ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా. సో కొద్దిగా బెనిఫిటే ఉంటుంది తమ్మిడిహెట్టి కాడ కట్టడం. మరి దీని మీద వేసినటువంటి రిపోర్ట్లు ఏమైపోయినాయి, దీని అవినీతి అంటే ఇక అది దేవునికి ఎరక, మనకు తెలియదు. ఇగో ఇదే తమ్మిడిహెట్టికి సంబంధించినటువంటిది. ఈ తమ్మిడిహెట్టి కాడ ఇగో గిడ కట్టిండు కాళేశ్వరం మేడిగడ్డ, ఇట్లకేనా మళ్ళీ ఎత్తిపోసిండు. ఇడికేం డైరెక్ట్ వస్తుంది అన్నట్టు. మనకు ఇక్కడికెళ్ళి వచ్చే నీళ్ళన్నీ ఏం చూపిస్తున్నాడు, ఇవి అన్నీ అని చూపిస్తున్నాడు. కాళేశ్వరం పంపు కొడతలేదు, అది ఎప్పుడు ఆ మూలకు పడ్డది. దాని ఆగమై పియర్లే కూలిపోయిందే కదా, ఇంకెక్కడిది. ఈ కథ ఇట్లా ఉంది. ఇక చూడ్రి, తమ్మిడిహెట్టికి ఏమో 148 మీటర్ల ఎత్తులు ఉంది. సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తులో తమ్మిడిహెట్టి ఉంది. ఎల్లంపల్లి కూడా 148, అంటే గ్రావిటీ ద్వారా వచ్చేస్తుంది, కాలువ ద్వారా. సో కాలువ కొద్దిగా లోతున్నా కానీ ఒక 20 మీటర్లు ఉన్నా ఒక 21 మీటర్లు అయిపోతుంది. ఇక కేసీఆర్ కట్టిన మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్రానికి ఈడికి అన్నారం సుందిల్లా ఈడికేని ఎత్తిపోయాలి. ఇక్కడ జరిగింది చమత్కారం అంతా. 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ గంగపాలు అయిపోయినాయి. 39,000 కోట్లు ఉంటే 1,39,000 కోట్ల దాకా తీసుకొచ్చిండు కాక. మరి ఇది ఇప్పుడు మరి ఏంది, దీని కథ ఏంది అని అంటే, 151 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే తమ్మిడిహెట్టి మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఎక్కువ ఉంటుంది అనేది మహారాష్ట్ర ఆరోపణ ప్లస్ అడ్డగింత. సో గతంలో ఏం జరిగింది, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు ఉండే అనుకుంటా. షబ్బీర్ అలీ గారు ఇంకెవరో పోయిరు ఏడికి, మహారాష్ట్రతో ఒప్పందానికి పోయి వాళ్ళేమన్నారు, మీరు 148 మీటర్లకు కట్టుకోరి, మాకేం అభ్యంతరం లేదు, 52 వద్దని చెప్పిండ్రు. అభ్యంతరం లేదని చెప్పారు. ఇక్కడ స్టోరేజ్ కదా పంచాయతీ అంతా. గమ్మత్ విషయం ఏంటంటే,
ఇగో చాలా టెక్నికల్ పాయింట్ చూడండి. ఇది ఒక ట్యాంక్ అనుకుందాం. ఇది ఎంత ఎత్తుంది? 151 మీటర్ల ఎత్తుంది. ఇది తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్. ఇది ఈ 151 మీటర్లు ఎత్తుంది కదా. ఈ ఎత్తుంటే ఇంత ఎత్తులో కడితే ఇక్కడ ముంపు ప్రాంతం పెరిగిపోతా ఉంది, మహారాష్ట్రలో మునిగిపోతా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎత్తు తగ్గించుకోరి, 148 లేదా 149, కాబట్టి 149 మీటర్ల ఎత్తు కట్టుకోరు అన్నాడు. అయితే ఎవడో బుర్రున్నోడు ఏం చేస్తాడంటే ఎత్తు పెరిగితేనేమో ముంపు అవుతుంది కదా, ఇంకొక జరంతలో దవ్వుకుంటేమైనా అంతే. ఇంకా జరంతలో దవ్వుకుంటే గదే మీటర్లు గదే కథ కదా, అంతే. గంతే స్టోరేజ్, వాటర్ కూడా అన్ని పడతాయి, గంతే స్టోరేజ్ కదా, సింపుల్ ఇది. ఇంకా ఇది చేయకుండా మనకు రకరకాల ప్రెజెంటేషన్లు చేసిండు కేసీఆర్ గారు. అప్పుడు అదే జరిగింది మోసం. సో ఇట్లా ఈ తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. మరి మహారాష్ట్ర ఆల్రెడీ ఇంకా దీని మీద కేసీఆర్ గారు ఒకసారి మహారాష్ట్రకు పోయింది, మీకు తెలుసో లేదో, పోయి విజయోత్సవాలు అంటే మామూలు విజయోత్సవాలు కాదు అవి. ఇప్పుడు హరీష్ రావు అందరు ఉన్నారు. కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయి ఓ పండుగ అంటే పండుగ మీకేనడన్న రీతి ఉన్నాదిరా, మీరు చేసిన వాళ్ళేనారా, ఇట్లుంటాదిరా, ఓ వ్యవహారం ఎట్లుండాలి. ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసిండు, కలిసి ఇక్కడ ర్యాలీ తీసిండయా. పోయిందేమో తమ్మిడిహెట్టి కాడ కట్టడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పి వచ్చిండు. వచ్చిన తర్వాత బేగంపేట దగ్గర నుంచి ర్యాలీ తీసి ఇంకా ఆ ర్యాలీలా ఎవరెవరు ఉన్నారు అప్పుడు పక్కపండి చూస్తే మీరు గమ్మత్తుంటుంది. అందరు ఉంటారు ఆ ర్యాలీలో. ఇగో తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర సర్కార్ ఒప్పుకోలేదని చెప్పిండు. ఈడనేమో కేసీఆర్ మనకు వచ్చి బేగంపేట దగ్గర నుంచి ర్యాలీ ఎక్కడ ఉండే పెద్ద ర్యాలీ తీసిండు. ఈడ ర్యాలీ తీసి బేగంపేట దగ్గర నుంచి తీసి నేను ఈయనే ఉంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తావా అది ఇది అని చెప్పి అప్పుడు డైలాగులు కొట్టిండు. ఇక నిజంగానే కడతాడా ఎవరా తమ్మిడిహెట్టి కాడ అనుకున్నాం, కానీ తమ్మిడిహెట్టి తీసిపెట్టి కాళేశ్వరం కాడ కట్టి ఇక అది క్లోజ్ చేయి. ఇక ఇదే ర్యాలీ అయాల బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఎంఓయూ విత్ మహారాష్ట్రతో కుదిరింది అన్నాడు. కాళేశ్వరం కాడ కట్టడానికి ఎంఓయూ అక్కర్లేదు, మహారాష్ట్ర అసలే ఎక్కర్లేదు. కానీ 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మేము ఆడ తమ్మిడిహెట్టి కాడ కడతామని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ ఇది కాకుండా ఇటీవల వీళ్ళ దోపిడీ ఎట్లుందంటే మళ్ళా విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందా, మళ్ళా జానారెడ్డి కొడుకు ఎంటర్ అయ్యిండు. మళ్ళా జానారెడ్డి కొడుకు ఎంటర్ అయిపోయి 1,000 కోట్ల రూపాయల స్కామ్కు మళ్ళీ స్టార్ట్ చేసిండు. రేపు బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాం మీ సంగతి. కానీ ఇగో ఇగో పార్లమెంట్ సభ్యులు ఇగో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడే హరీష్ రావు ఉన్నాడు, స్వాగతం చెప్పడానికి తరలి వచ్చారు. ఇదే ఇండికేట్ చేస్తా ఉంది తమ్మిడిహెట్టి బ్యారేజ్ ఒప్పందం జరిగే ఉంటే 6 సంవత్సరాలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు తవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఈరోజు కూడా తట్టెడు మట్టి అక్కడ తవ్వినా వాస్తవాలు ఈ విధంగా ఉంటే అసత్యాలు చెప్పి ఇలా మంచి జరుగుతూ ఉంటే చేసినదే మీ కాంగ్రెస్ పార్టీ. మీ తర్వాత 18 ఏళ్ళు పరిపాలించినటువంటి 2001లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బిల్లు కడితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి ఆగం చేస్తా. ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పూర్తి అవినీతి రహితమైన పాలన జరుగుతూ ఉంది. అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన అవినీతి. ఇదే ర్యాలీలో చెప్పిండు, మీరు చూసుకోరు కావాలంటే. ఏమని? మహారాష్ట్రతో ఒప్పందం అయిపోయింది, అంత అయిపోయిందని. మరి ఒప్పందం అయిపోయింది మళ్ళీ ఎందుకు గుర్తున్నట్టు ఇప్పుడు సీఎం. సో ఇట్లా దోపిడీకి తెగబడ్డటువంటి వర్గాలన్నీ కూడా మనకు ముచ్చట్లే చెప్పినాయి.
ఈ తమ్మిడేటి కథ వారంలో సీఎంల సమావేశం అంటే 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపబోతుందని చెప్పి ఉన్నారు. అందుకు తగ్గట్టుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో సీఎం రేవంత్ సమావేశం. అప్పుడు ఫడ్నవీసే, అప్పుడు ఆయనే కదా. అయితే విషయం ఏంటంటే 148కి వాళ్ళు ఓకే చెప్పారు, 2 మీటర్లు పెంచుకుంటామని చెప్తున్నారు. 2 మీటర్లు పెంచుకుంటే ముంపు కూడా పరిహారం ఇస్తామని, పరిహారం తక్కువ ఉంటుంది అంటే అక్కడ రేటు, భూమి రేటు కూడా తక్కువ ఉంటుంది, పరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. 2-3 లక్షలనే ఉంటుంది ఎకరా, అట్లుంటది అనమాట, తక్కువ రేటు బ్యారేజ్లకు సంబంధించి.